నమస్కారం అండి. నేను డాక్టర్ మాధవి గైనకాలజిస్ట్. సో, ఈరోజు పీసీఓడి కాంప్లికేషన్స్ గురించి చూద్దాము. ముందుగానే చెప్పాను కదండీ! పీసీఓడి అంటే నీటి బుడగలు అంటే కాంప్లెక్స్ ఎండోక్రైన్ డిసార్డర్ అనమాట. సో, దాని ఎఫెక్ట్ ఏజ్ వైస్ ఎలా ఉంటుందో చూద్దాము. ఒకవేళ పెళ్లి కాని అమ్మాయి, టీనేజ్ అమ్మాయి అయితే వాళ్ళైతే మెయిన్‌గా ఈ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయండి. మెన్సెస్ కరెక్ట్‌గా రాకపోవడం ఒక సమస్య. దాని తర్వాత ఈ మేల్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల అవాంఛిత రోమాలు రావడం, మేల్ ప్యాటర్న్ టైప్‌లో అప్పర్ లిప్ పైన గానివ్వండి, తర్వాత గడ్డంలాగా గానివ్వండి, హెయిర్ వస్తా ఉంటుంది. తర్వాత యాక్ని అనేది మొటిమలు అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత అనేది హెయిర్ లాస్. హెయిర్ లాస్ అంటే మెయిన్‌గా గూడా ఇది ముందు భాగంలో కానివ్వండి, దీని పక్కన ఈ 2 టెంపోరల్ రీజియన్స్‌లో కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఒబేసిటీ. ఓకే. ఒబేసిటీ గూడా మెయిన్‌గా గూడా సెంట్రల్ ఒబేసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఈ మెడ చుట్టూరా కూడా ఒక బ్లాక్ కలర్ వెల్వెట్ ప్యాటర్న్‌లో ఫార్మ్ అయితా ఉంటుంది. దాన్ని అకాంతోసిస్ నైగ్రిగన్స్ అంటాం. సో, దాంతో పాటు కొన్ని సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా వీళ్ళపైన పడే ఛాన్సెస్ ఉంటవి. దాని తర్వాత పెళ్లయిపోయిన తర్వాత, పెళ్లయిపోయిన తర్వాత పీసీఓడీ ఉన్న వాళ్ళకి మెయిన్‌గా వచ్చే సమస్య ఏంటంటే ఇన్‌ఫర్టిలిటీ. పిల్లలు పుట్టకపోవడం, ఇన్‌ఫర్టిలిటీ. ఈ రోజుల్లో ఇంకా చూస్తా ఉన్నాము. పీసీఓడీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అంత ట్రీట్మెంట్ తీసుకుంటే గానీ కన్సీవ్ అవ్వట్లేదు. సో, ఇన్ఫర్టిలిటీ మెయిన్ మోస్ట్ కామన్‌గా వచ్చే కాంప్లికేషన్స్. ఆ తర్వాత తను ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా గూడా వీళ్ళకి రికరెంట్ మిస్‌క్యారేజెస్ అంటే పిండం నిలవకపోయిన సమస్యలు చాలా ఎక్కువగానే ఉంటవి. ఒకవేళ ప్రెగ్నెన్సీ తర్వాత కంటిన్యూ అయితున్నప్పుడు గూడా వాళ్ళకి బీపీ ఎక్కువ కావడము, షుగర్ కావడం అంటే ఎక్కువ కావడం అనే సమస్యలనేటివి వీళ్ళలో వస్తా ఉంటవి. ఓకే. తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత గూడా మామూలుగా పీసీఓడీ ఉన్న ఒక విమెన్ ఉందనుకోండి. వాళ్ళకొచ్చే సమస్యలేంటంటే మెయిన్‌గా షుగర్ డెవలప్ అవ్వొచ్చండి. షుగర్ రావచ్చు, బీపీ పెరగొచ్చు. ప్లస్ అదే కాకుండా వీళ్ళ దాంట్లో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైపోవడం వల్ల డిస్లిపిడియా అనేది వస్తా ఉంటుంది. తర్వాత లివర్ పైన కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి.